ఐదవది ఆఖరిది నేషనల్ ఫెయిల్యూర్. ఓ జాతిగా, ఓ దేశముగా, ఓ జనముగా ఓడిపోవుట. ఇశ్రాయేలీయులు అరణ్యములో ప్రయాణం చేస్తున్న దినాలవి. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అహరోను దగ్గరికి వెళ్ళి, మా ముందు నడువుటకు మాకొక దేవతను తయారు చేయన్నారు. కనుక దేవత అనే మాట వాళ్ళు ఎక్కడి నుండి కాపీ కొట్టారు? సొంతంగా వచ్చింది కాదు. ఆది కాండంలో ఆరంభ అధ్యాయులు ఏదేని తోటలో సాతాను నోట్లో నుండి జారిపడిన ఆ మాటను భద్రంగా వారు ఉంచుకొని ఐగుప్తుని విడిచిపోయినా, మోషే వారి నుండి దూరమై కొండ మీద ఉన్న వారి హృదయంతరంగంలో ఉన్న దేవతనే మాట మాత్రం బయటికి దొల్లిపోయినట్లు వాక్యాన్ని మనం చూడము. దూడను తయారు చేసుకుని దాని చుట్టూ ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చింది నీవే అని విగ్రహారాధన చేసి, పాపం చేసి, తినటకును త్రాగటకు కూర్చుని రావటకు లేచి ఘోరమైన పాపాన్ని లేదా అపాయాన్ని దేశం మీదకి తీసుకుని వచ్చిన ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర